అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మ్యాడ్ స్క్వేర్తో మనకి సూపర్ ఫన్ అందించిన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సీక్వెల్తో కూడా ఒక సూపర్ ఫన్ ఎంటర్టైన్మెంట్తో సూపర్ హిట్ కొట్టేశారు. థ్యాంక్ యూ అండి. అదే ఏంటి అసలు ఈ మ్యాడ్ ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఆ టైటిల్ ఏంటి, మ్యాడ్ అని ఎందుకు పెట్టారు, అసలు ఈ స్క్రిప్ట్ ఎలా రాశారు, ఎందుకు రాశారు, ఏంటి? అది యాక్చువల్లీ ఫస్ట్ వేరే ప్రాజెక్ట్ ఒకటి చేయాల్సి ఉండండి, కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఆ టైంలో నేను ఎప్పుడో ఫస్ట్ రాసుకున్న కాలేజ్ స్క్రిప్ట్ మా ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు. టైటిల్ విషయానికి వస్తే మా టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు చెప్పారండి, కథ చెప్పినప్పుడు మ్యాడ్ ఉందిరా అన్నాడు. అరే మ్యాడ్ అని పెట్టేద్దామని నాకు చాలా మంచిగా నచ్చిన టైటిల్. బట్ కథలోకి తీసుకురావడానికి వాళ్ళ ముగ్గురు పేర్లు మనోజ్, అశోక్, దామోదర్గా మార్చి సో అలా మ్యాడ్ అనే టైటిల్ పెట్టారండి. సో 2 hours కంటిన్యూస్గా నవ్వించాలి అన్న ఒకే ఒక్క ఎయిమ్తో తీసిన సినిమా అండి. యా, మీరంటే కథ చెప్పాను, కథ వాళ్ళకి నచ్చింది అంటున్నారు. మరి నాగవంశీ గారు కథ లేదు, కథే లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉందని చెప్పి. అదేనండి, అంటే కథ అనగానే మనము ఏదైనా ఒక మంచి పాయింట్, ఒక మంచి మెసేజ్ అన్న జోన్లోకి వెళ్తుంది కదండి. సో ఇది అన్అపాలజెటిక్లీ ఫన్నీ ఉండాలి అన్నది ప్లాట్స్ ఉంటాయండి దీంట్లో. ఎక్కువ స్టోరీ వైజ్గా దీంట్లో మీరు ఏం చెప్పాలనుకుంటారంటే, అంటే ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ వాళ్ళు మన లైఫ్లో లేకపోతే ఇంకా బెటర్ ఉంటుంది లైఫ్, కానీ వాళ్ళు లేకపోతే లైఫ్లో ఆ కిక్ ఉండదు. సో అదొకటే పాయింట్గా పెట్టుకొని మొత్తం ప్లాట్ అంతా అరేంజ్ చేసుకోమండి. అంటే మనం ఒక కథ రాసుకుంటే దానికి బేస్గా చేసుకుని అందరికీ క్యారెక్టరైజేషన్కి ఎటువంటి డైలాగ్స్ ఉండాలనేది రాసుకుంటూ ఉంటాం. కానీ ఇటువంటి మూవీకి ఆన్ ద సెట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాన్వర్జేషన్ అనేది చాలా న్యాచురల్గా ఉండేలాగా ఉంటుంది. ప్రతిదీ కూడా పంచ్లా ఉండాలి, కౌంటర్లా ఉండాలి. అది అంటే అక్కడ ఆన్ సెట్లోనే మీరు స్క్రిప్ట్ వర్క్ అదంతా జరిగేదా లేకపోతే ఎట్లా? లేదండి, అదంతా కంప్లీట్గా ప్లాన్డ్. అంటే నేను స్టోరీ అంటే నాకు ఏంటంటే ఆ 60 సీన్లు ఏవైతే ఉంటాయో 60 సీన్లు ఫస్ట్ ఒక ప్లాట్ వేసేసుకుని 60 సీన్లు కామెడీ ఉండాలి. ఆ కామెడీ కుదిరేదే ఆ ప్లాట్ తీసుకుంటానండి. ఆ ప్లాట్కి తగ్గట్టే సీను డైలాగులు మొత్తం ఫినిష్ అయిపోతాయండి. అంటే ఎవ్రీ డైలాగ్ నాకు మైండ్లో ఉంటుంది, అదే కావాలి అన్నట్టు మనం వెళ్ళి అడుగుతాం. వాళ్ళు కొన్నిసార్లు ఇంప్రూవైజ్ చేసి చాలా అద్భుతంగా చేశారు అనుకోండి, వాటిని కూడా అలో చేసుకుని హ్యాపీ యాక్సిడెంట్స్ లాగా ముందర తీసుకెళ్ళాలి. నాగవంశీ గారు ఈ ప్రాజెక్ట్ని చేయడానికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే అదే ఈ మ్యాడ్ స్కోర్ చేయడానికి మ్యాడ్ సక్సెస్ అండి. మ్యాడ్ చేయడానికి మాత్రం చాలా రోజులైంది, కాలేజ్ ఫన్ ఫిల్మ్ వచ్చి అన్న ఆ జానర్కి ఎగ్జైట్ అయ్యారు. అండ్ క్యారెక్టర్స్ కూడా అంటే ఒక మెయిన్ హీరోస్ని ఎవరినైనా తీసుకుని పెట్టి ఉండొచ్చు కదా. సో కొంచెం ఫ్రెష్ ఫేసెస్ ఇవన్నీ కూడా, సో వాళ్ళనే తీసుకోవడానికి మ్యాడ్ టైం నుంచి కూడా. సో ఏంటి దానికి ఏమైనా రీజన్? లేదండి, కాలేజ్ ఫిలింకి ఫ్రెషర్స్ అయితే బాగుంటుందండి. అంటే మనం ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూసినా కానీ 3 Idiots ఈజ్ అ సీరియస్ సబ్జెక్ట్. అలాంటి దానికి స్టార్స్ అవసరం ఉంటుంది. వెన్ వీఆర్ గోయింగ్ విత్ అ లైట్ హార్టెడ్ కామెడీ, చిన్న ఎమోషన్, అట్లాంటి వాటికి హ్యాపీ డేస్ లాగా మన కొత్త వాళ్ళు ఉంటే ఇంకా కనెక్టివిటీ ఎక్కువ ఉంటుందని నమ్మానండి నేను గట్టిగా. యా, అంటే మూవీ చేస్తున్నప్పుడు మీకేమైనా ఎప్పుడైనా బడ్జెట్ విషయంలో కానీ ఏమన్నా మనం ఈ మూవీకి ఎక్కువగా మనం ఏమైనా ఖర్చు పెట్టిస్తున్నామా, అది మనకి వస్తుందా లేదా ఏంటి, మార్కెట్ పరంగా అట్లా కూడా ఏమైనా ఆలోచించారా? నాగవంశీ గారు దీనికి ఏమైనా సజెస్ట్ చేయడం ఏమైనా చేశారు? లేదండి, వంశీ అన్న ఆపోజిట్, కొంచెం మంచిగాది ఇంకొంచెం బెటర్గా పెట్టు అంటాడు. నేనే కొంచెం పినాస్ అండి ఆ విషయంలో, కొంచెం తక్కువలో చేద్దామన్నట్టే ఉంటాను. బట్ మ్యాడ్ కాలేజ్ చాలామంది జనాలు ఉండే, మ్యాడ్ 2లో కూడా పెళ్ళి గోవా అనేసరికి ఇంకా మొత్తం ఫుల్ జనాలంతా ఉంటారు. సో ఖర్చు అయితే అయింది, బట్ దానికి తగ్గట్టే రిజల్ట్ కూడా వచ్చిందండి. మ్యూజిక్ విషయంలో అంటే బీమ్స్, ఇప్పుడు ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా సూపర్ హిట్, మ్యూజిక్ కూడా ఆయన బీజిఎం చేసినా కానీ బాగుంటుంది, ఓకే అంతా. బట్ ఈ మ్యాడ్ స్క్వేర్లో తమన్ గారు బీజిఎం తీసుకోవడానికి అంటే బీమ్స్ దీనికి యాక్సెప్ట్ చేశారా? ఎందుకు తమన్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే బీమ్స్ గారు ఫెంటాస్టిక్ మ్యూజిషియన్ అండి, దాంట్లో డౌట్ లేదు. మనకు ఇక్కడ ఏంటంటే టిల్లు స్క్వేర్కి వచ్చేటప్పటికి టిల్లు 1 తమన్ గారు చేశారండి. టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి బీమ్స్ గారు అవసరం పడ్డారు ఆ సినిమా మాస్గా టచ్ ఇవ్వాలనేసి. సో ఈసారి ఏమైందంటే గోవాకి వెళ్ళేసరికి ఒక వెరైటీ సౌండ్ వస్తే బాగుంటుంది. సో వాట్ ఇఫ్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, బీమ్స్ గారి సాంగ్స్, అవి రెండు కలిపితే, అంటే ఇప్పుడు మీరు చూస్తే డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది, సంక్రాంతికి వస్తున్న సాంగ్స్ అద్భుతంగా, అవి రెండు కాంబినేషన్ తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి మ్యూచువల్ డెసిషన్ అండి. సార్ కూడా, బీమ్స్ గారు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఆయన కూడా కొన్ని పార్ట్స్ మ్యూజిక్ చేశారు అనమాట మన దాంట్లో. అంటే మ్యాడ్లో చూసుకుంటే లవ్ ట్రాక్ యూత్కి బాగా కనెక్ట్ అవుద్ది, కాలేజ్ స్టోరీ అంతా ఓకే. మ్యాడ్ స్క్వేర్ చేసినప్పుడు అంటే హీరోయిన్స్ లవ్ ట్రాక్ లేకుండా యూత్కి అసలు కనెక్ట్ అవుతుందా, ఎంటర్టైన్మెంట్ అనేది పండుతుందా అనేది ఏంటి మీకు అంత కాన్ఫిడెన్స్? అంటే నాకు లవ్ స్టోరీస్ చేసినప్పుడు అక్కడ కొంచెం కామెడీ చేయడానికి స్కోప్ తగ్గిందండి. నేను మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా మన ఫస్ట్ పార్ట్లో 2 hours కామెడీ గురించి మాట్లాడారు, కానీ వాళ్ళ ఏదో లవ్ మీద దాని మీద ఎక్కువ వెళ్ళలేదని నాకు అనిపించింది. దెర్ ఆర్ పీపుల్ హూ లవ్డ్ ద లవ్ ట్రాక్స్ అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. బట్ ఈ సినిమాకి మాత్రం సంబంధించి కంప్లీట్ ఫన్ వెళ్ళిపోదాం అని ఒక క్రేజీ ఫిల్మ్ చేశాను.
సో నెక్స్ట్ రవితేజ గారితో చేయబోతున్నారు అని తెలిసింది. సో రవితేజ గారితో ఇటువంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ స్టోరీతోనే వస్తున్నారా, లేకపోతే ఎట్లా మళ్ళీ మాస్ కమర్షియల్ అట్లా వెళ్తున్నారు? లేదండి, మనకు అది ఖచ్చితంగా కమర్షియల్ సినిమా అండి. బట్ మన స్టైల్ ఆఫ్ కామెడీ, రవితేజ గారి ఎనర్జీ అన్నీ ఉంటాయి దాంట్లో. డెఫినెట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రవితేజ గారిది, ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్స్ ఏమైనా రెడీ చేసుకుని ఎవరితోనైనా చేయాలి అని వెయిటింగ్? లేదండి, యాక్చువల్లీ నాకు రవితేజ గారికి కథ చెప్పడం జరిగింది. అన్నీ కుదిరితే ఆయనతోనే. ఒకవేళ సార్ బిజీగా ఉండి వేరే ఏదైనా చేయాల్సి వస్తే మళ్ళీ ఇంకా అప్పుడు ప్లాన్స్ చేంజ్ అంతే. కానీ రవితేజ గారితో మోస్ట్ కంఫర్టబుల్గా ఉంటుందండి. సో ఆయన ఇంకా ఎంకరేజ్ చేస్తాడు మమ్మల్ని. సో ఈ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మళ్ళీ మ్యాడ్ క్యూబ్కి వెల్కమ్ చెప్తున్నాను. డెఫినెట్లీ అండి. ఇది నేను ముందే ప్రిపేర్ అయిపోయానండి, అందుకే ద బాయ్స్ విల్ బి బ్యాక్ అని రాసేసాను సినిమాలో. సో మ్యాడ్ 3 విల్ బి కమింగ్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.